సాధనకు స్వాగతం. సాధనలో ప్రతిసారి మనం ఏదైనా ఒక విషయం మాట్లాడుకోవాలి అని అనేటటువంటి ఒక భావన కలిగినప్పుడు దేని గురించి మాట్లాడుకోవాలి, దేని గురించి మొదలు పెట్టాలి అనేటటువంటి ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ చెప్పుకునే విషయాలే కదండి, అవే విషయాలు కదండి, మళ్ళీ ఏం చెప్పుకుంటాం అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి దేని మీద సరైనటువంటి ఒక పూర్తి అవగాహన కానీ, దానికి సంబంధించినటువంటి ఒక గురి కానీ లేక బయటికి ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాల్లో లీనమైపోయినటువంటి మనస్సుకి ఇటువంటి జ్ఞానపరమైనటువంటి విషయం ఏం చేస్తుందంటే, అబ్బా చాలేదు అనిపిస్తూ ఉంటుంది. సహజం అది. కానీ మనిషి దానిలోంచి బయటకు వచ్చి ఒక విశాలత్వంలోకి ప్రవేశించాలి. అంటే ఒక సంకుచిత్వం నుంచి విశాలత్వంలోకి ప్రవేశించాలి. విశాలత్వంలోకి ప్రవేశించాలి అంటే దానికి కొంచెం సాధన కావాలి. అంటే ఒక అలవాటు పడాలి దానికోసం. ఇప్పుడు ఏదైనా ఒక విషయం మనం మొట్టమొదటిసారిగా చేస్తున్నప్పుడు కష్టం అనిపిస్తుంది. ఉదయం లేవటం కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా కావచ్చు, ఈవెన్ వంట చేయటం కావచ్చు. మొదట్లో చాలా కష్టం అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయినప్పుడు అలవోకగా చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఉద్యోగంలో చేరినప్పుడు కూడా మనకి కొత్తగా ఉన్నప్పుడు అంత భయంగా మనం చేసేది కరెక్టో కాదో అనే ఒక డౌట్ మన మనసులో ఉంటూ ఉంటుంది. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా కొన్ని రోజులు వెళ్ళిపోయిన తర్వాత దానిలో మనకి కొంచెం ఒక పట్టు సాధించిన తర్వాత, లేదంటే ఒక స్వామిత్వం వచ్చిన తర్వాత మనం చేసేటటువంటి పని ఓకే కరెక్టే. ఎందుకంటే మన ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. సాధన కూడా అలాగే ఉంటుంది. బుడిబుడి అడుగులతో మొదలైనటువంటి సాధన పరుగులెత్తేంత వరకు ఉంటుంది. అదలా జీవితం కొనసాగుతూనే ఉంటుంది. చివరికి అల్టిమేట్ గోల్ ఆఫ్ సాధన ఏంటంటే ఆత్మజ్ఞానం. అంటే తాను ఒక ఆత్మస్వరూపుడునని, తాను పరమాత్మ యొక్క చైతన్యంలో భాగమని, ఈ రెండిటికి భేదం లేదని, తాను ఆనంద స్వరూపుడునని అని మనిషి తనకు తాను తెలుసుకోవటం. తెలుసుకున్నాక ఏం చేయాలండి? తెలుసుకొని తాను పూర్తిగా ఆ స్థితిలో ఉండి ఆ స్థితిలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జీవులకు సహాయం చేయటమే. మహాత్ములందరూ అలాగే చేశారు. అనేక తపస్సులు చేసి ఆ తపస్సుల్లో వారు పొందినటువంటి అనేక రకాలైనటువంటి అనుభూతుల్ని, లేదంటే అనేక రకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు పొందినటువంటి వాటన్నింటినీ కూడా, ఆ భావాల్ని వాళ్ళు ఎలా అనుభూతి చెందారు అనేటటువంటి దాన్ని తిరిగి మనందరికీ అందించడం కోసమే ఈ గ్రంథాలన్నీ రాశారు. ఎన్నో రకాలైనటువంటి విషయాలు చెప్పారు మనకి. మామూలుగా మనం ఆలోచిస్తే ఈ విశాలత్వం అనేటటువంటి దాని గురించి మనం సృష్టి అంటాం. సృష్టి అంటే ఏమిటి అసలు? దాని లిమిట్ ఎంత? ఒకసారి మనం ఆలోచించుకుంటే కనపడుతున్నదంతా అండి అని అంటాం. కనపడుతున్నదంతా మనకు తెలుసా? అలా ఆలోచిస్తే ఒక భావం ఏమొచ్చిందంటే, వ్యక్తిగతం నుంచి విశాల విశ్వం వరకు అంతా సృష్టే. వ్యక్తిగతం అంటే నీ జీవితం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి నీ సృష్టి ప్రారంభమైనట్టే. నీ సృష్టికి నువ్వే బ్రహ్మవు, నీ సృష్టికి నువ్వే విష్ణువు, నీ సృష్టికి నువ్వే రుద్రుడవు. అంటే నువ్వు సృష్టింపబడిన తర్వాత, అంటే జీవితంలో ఒక వ్యక్తి వచ్చిన తర్వాత, తన జీవితాన్ని తను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ జీవితాన్ని ఒక చక్కగా ఒక స్థిరత్వంగా ఉంచుకోగలడా, లేదంటే పాడు చేసుకొని లయం చేసుకోగలడా? లయం చేసుకోవడం అంటే జీవితం పాడైపోవటం. అది ఎలా చేసుకోగలడు అనేటటువంటిది ఆ వ్యక్తి మీదనే ఆధారపడి ఉంది. దానికి మనకు సాధారణంగా ప్రపంచంలో వాడు వీడు అనేక రకాలుగా చెప్తూ ఉంటాం. మన ఒక మిత్రుడు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడు. జీవితంలో కర్మ ఎలా ఉంటుందంటే, సాధారణంగా బయట ప్రపంచంలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ సంఘటనల కారణంగా కొంత కర్మ నీకు జరగచ్చు, వాటిలో ఒక భాగంగా. లేకపోతే నీ స్వయంకృతాపరాధంగా నీకుగా నువ్వు చేసుకునేటటువంటి కొంత కర్మ ఉంటుంది. దాని ఆధారంగానే మనం సుఖ దుఃఖాలు అనేటటువంటి అనుభవిస్తాం అని చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటంటే, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక వెహికల్ వేసుకొని, నడిచి వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, సైకిల్ వేసుకెళ్ళొచ్చు, ఏదైనా సరే. నువ్వు జాగ్రత్తగానే వెళ్తున్నావు, కానీ అవతలవాడు ఎవడన్నా వచ్చి అజాగ్రత్తగా ఉంచి నిన్ను యాక్సిడెంట్ చేశాడు అనుకో, నువ్వు బాగానే ఉన్నావు, కానీ నువ్వు అక్కడ జరిగినటువంటి సంఘటనలో భాగం అవటం వల్ల నీకు బాధ అనేటటువంటిది కలిగింది. అలా కాకుండా నువ్వే సైకిలో కారో ఏదో వెహికల్ మీద వెళుతూ దాన్ని సరిగ్గా నడపకుండా నువ్వే వెళ్ళి డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేసుకున్నావు అనుకో, అది నీ స్వయంకృత అపరాధం.
అలాగే మనిషి తన జీవితంలో తను ఏర్పరచుకున్నటువంటి జీవితానికి దాన్ని ఎలా స్థిరత్వంగా, ఆ స్థిరత్వంలో తాను సుఖంగా, ఆ సుఖంలో ఆనందంగా ఉండటానికి కావలసినటువంటి కర్మని తాను జీవితంలో చేసుకుంటూ హాయిగా ఉండొచ్చు. లేదా తన జీవితాన్ని మనం ఎలాగైతే ఇందాక చెప్పుకున్నట్టు యాక్సిడెంట్ తనకు తానుగానే వెళ్ళి యాక్సిడెంట్ చేసుకొని ఎలాగైతే బాధలు అనుభవిస్తాడో అలా జీవితంలో కూడా తన జీవితాన్ని అలా చేసుకోవటానికి కారణం అంటే సృష్టి అనేటటువంటిది వ్యక్తిగత స్థాయి నుంచి విశాల విశ్వం వరకు కూడా అంతా సృష్టే. మన వరకు మన జీవితం దాటిన తర్వాత కొంతమంది వాళ్ళ జీవితం మొత్తం ఒక ఊరిలోనే ఉంటారు, పక్క ఊరికి కూడా వెళ్ళని వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి సృష్టి అంటే ఎంతసేపు అక్కడి వరకే ఉంటుంది. మహా అయితే రేడియోలో వింటామో, టీవీలో చూడటమో, ఇప్పుడు వచ్చినాయి కాబట్టి యూట్యూబ్లో అవి ఇవి చూసి దానిలో ఉన్నటువంటి రకరకాల ప్రపంచంలో ఇలా జరుగుతోంది అనుకోవాలి తప్ప ఆ ఊరు దాటి బయటకు వెళ్ళడం. అది ఒకటి. అలా కాకుండా కొంతమంది ఇంకా ఈ భూమి మీద అనేక రకాలుగా తిరుగుతూ ఉంటారు. కానీ ఇంకొంచెం పైకి వెళ్తే మనకు సృష్టి అంటే మన భూమే. ఎందుకంటే అది తప్ప మనకు తెలియదు కదా ఇంకొకటి. అంతవరకే మన లిమిటేషన్, మన భూమి వరకే. మరి మనకి సౌర కుటుంబం తెలుసండి, మరి పక్కన ఉన్నటువంటి గ్యాలాక్సీలు అవన్నీ తెలుసు. కానీ మనకి ఊరికే చూసాం, ఫోటోలు చూసాం, వాళ్ళు వీళ్ళు అక్కడ అలా ఉంది ఇలా ఉంది అని ఊహలే తప్ప కానీ అది సత్యం కాదు కదా. నీకు సత్యం ఎంతవరకు నీకు సత్యం? నీకు తెలిసినంత వరకే నీకు సత్యం. ఆ తెలిసిన దానిలోకి నీకు ఎంత అవగాహన కలిగింది, దాని నుంచి నీకు ఎంత స్థిరత్వం వచ్చింది, దాని నుంచి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు అనేటటువంటిది అది ఎవరికి వారే తప్ప పక్కవాడు చెప్పేది కాదు. తనకు తానుగా అనుభూతి చెంది అనుభవించేది. మిగిలిందంతా ఊహే. ఇప్పుడు మనకి నాసా వాళ్ళు అక్కడ ఇలా ఉంది ఇక్కడ ఎలా ఉందని చెప్తున్నారండి, ఆ ఫోటోలు వచ్చినాయి ఈ ఫోటోలు వచ్చినాయి, అవన్నీ ఊహలేగా. కొన్ని చిత్రాలు వస్తున్నాయి, ఓకే, మనం పంపించినటువంటి శాటిలైట్స్ నుంచి, లేదంటే కొన్ని రకాలైనటువంటి ఉపగ్రహాల ఆధారంగా, లేదంటే ఇంకొక సమ్ మెషిన్ ఈ ఫోటోలు తీసేటటువంటి వాటిని ఏదో పెట్టారు కదా, వాయిజర్ అని, లేదంటే ఇంకోటి ఈ మధ్య జేమ్స్ వెబ్ అనేటటువంటి టెలిస్కోప్లు, వీటి ద్వారా తీసినప్పుడు అక్కడి నుంచి వస్తుంది, ఓకే ఇది షేప్ లో ఉంది, అంతే. అంతకు మించి నీకు దాని గురించి ఏం తెలుసు? ఇక్కడ కూర్చొని రకరకాల మనం ఊహాగానాలు చేస్తున్నాం, అవన్నీ ఊహలే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే సృష్టి అనేటటువంటిది యాదృచ్ఛికంగా నడిచేటటువంటి ఒక ప్రక్రియ కాదు, దానికి ఒక క్రమం ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నీ జీవితానికి కూడా ఒక క్రమం ఉంటుంది, ఆ క్రమాన్ని అర్థం చేసుకోవాలి. దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక ధర్మం ఉంటుంది. ఈ క్రమాన్ని, నియమాన్ని, ధర్మాన్ని కూడా ఒక సక్రమమైనటువంటి మార్గంలో సృష్టిని నడిపించేటటువంటి ఒకానొక శక్తి ఉంది. దాని ఆధారంగా ఈ సృష్టి మనకు తెలియదు, మనకు కనపడదు. కానీ మనందరం కూడా అందులో భాగస్వాములమే, భాగమై ఉన్నాం. అందులో మన కర్మ మనకి ఏర్పడుతోంది. ఆ కర్మ కూడా మనకు భగవద్గీత ఏం చెప్తుందంటే, నువ్వు ఫలితాల ఆధారంగా కాకుండా, కేవలం కామ్య కర్మ కాకుండా కర్తవ్య కర్మ నువ్వు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నీకు దాని ఫలితముల వైపు కాకుండా నీకు కావాల్సినటువంటి అనుభూతి వస్తూ ఉంటుంది. నీ చుట్టూ జీవరాశులకు ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. అందులో నువ్వు పొందవలసినటువంటి అనుభూతి నువ్వు పొందుతావు అని మనకు భగవద్గీత చెప్తుంది. అలా మనం జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నప్పుడు మనకి జీవితంలో కావలసినటువంటి వికాసం అనేటటువంటిది వస్తుంది. ఆ వికాసానికి మూలం జ్ఞానం లేకుండా వికాసం రాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీతను ఎందుకు ఊరికే మనం 10 సార్లు భగవద్గీత అనుకుంటున్నామంటే, అది ధర్మక్షేత్రం అని చెప్పారు. ధర్మక్షేత్రం అంటే మనం ఉన్నది కూడా ధర్మక్షేత్రమే. అధర్మం అనేటటువంటిది ఎక్కడా లేదండి. మనిషి తాను స్వార్థంతో చేస్తున్నటువంటి ప్రక్రియల కారణంగా తాను నిర్వర్తించవలసినటువంటి ధర్మానికి భిన్నంగా ప్రవర్తిస్తాడు కాబట్టి అది అధర్మం. ఉన్నదంతా ధర్మమే, ఉన్నదంతా దైవమే. అది మనం అర్థం చేసుకోవాలి. నీకు రోడ్డు ఇచ్చారు, రోడ్డు మీద నువ్వు నీ వెహికల్ వేసుకొని ఇలా వెళ్ళాలి. అడ్డదిడ్డంగా వెళ్తే అది పక్క వాళ్ళకి కష్టం కలిగిస్తుంది, నీకు కూడా నష్టం కలిగిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నీ జీవితంలో నువ్వు ఎంత సాఫీగా వెళ్తున్నావు అన్నదే దానికి నియమం. అదే కావాల్సినటువంటి క్రమం. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు అది వస్తుంది అనమాట. అప్పుడు నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి అంధకారం నుంచి వెలుగులోకి నిన్ను నడిపిస్తుంది. అది జ్ఞానం. అందుకు కావాలి. దానికి తన బాధ్యత అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను ఒక చోట చదివాను అనమాట. సూర్యుడు వెలుగును పంచినట్లే, నది ప్రవహించినట్లే, చెట్టు నీడనిచ్చినట్లే మనిషి కూడా తన బాధ్యతలు నిర్వర్తించాలి అని రాశారు. చాలా గొప్ప వాక్యం అది, చాలా బాగుంది. దానికే మనకి అందించినటువంటి భగవద్గీత
దానిలో చెప్పబడినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం వల్ల మనిషి పొందేటటువంటి వికాసం, ఆ వికాసం వల్ల పొందేటటువంటి ఆనందం, దాని ద్వారా నీ యొక్క ప్రవర్తన, అంటే మనలో ఎప్పుడైతే అవివేకాన్ని తీసేసి జ్ఞానం అనేటటువంటిది మనలో పెరిగిందో, వికాసం అనేటటువంటిది పెరిగిందో, స్వార్థం నుంచి నిస్వార్థం, నిస్వార్థం నుంచి యజ్ఞార్థం వైపు మనం ఎప్పుడైతే వెళ్ళామో, దానివల్ల సమాజంలో మన యొక్క ప్రవర్తన మారి సత్ప్రవర్తన కిందకి మారుతుంది. అలాగే అది చాలా అవసరం. మామూలుగా శరీరానికి మనం ఎంత ఆహారం తీసుకున్నాం, దేనికి శరీరానికి పెడుతున్నాం, జీవించున్నంతకాలం శరీరానికి అన్నం పెడుతూనే ఉన్నాం మనం. అలాగే నువ్వు జీవితంలో ఒక సక్రమమైనటువంటి, నియమబద్ధమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సమాజానికి ఉపయోగపడాలి, నీ జీవితం ఆనందమయం చేసుకోవాలంటే జ్ఞానం కూడా అంతే అవసరం. అదేం చేస్తుందంటే నీ మనసుకు కావాల్సినటువంటి వికాసాన్ని, వైడనింగ్ అన్నమాట, విస్తారత, విశాలత్వాన్ని పెంచుతుంది. నీ చేసేటటువంటి నీ చేతల్లో ఒక క్రియేటివిటీ పెరుగుతుంది. అందుకనే జ్ఞానం, వివేకం, శక్తి, ధర్మం, సూక్ష్మబుద్ధి ఇవన్నీ చాలా అవసరం. ఇవన్నిటినీ కుమారస్వామి ఇస్తాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి శక్తి, ఆ ప్రజ్ఞ, ఆ జ్ఞానాయుధం, అదే దాన్ని వేల్ అంటారు. మనకు అనేక గ్రంథాలు, అనేక శాస్త్రాలు కూడా మనకి చెప్తూ ఉంటాయి. కుమారస్వామి ప్రార్థన చేస్తే ఏమవుతుంది, నీలో ఇవన్నీ పెరుగుతాయి. శివుడికే జ్ఞానాన్ని అందించాడని చెప్తారు. వివేకం పెరగాలి. వివేకం పెరిగితేనే ఎప్పుడైనా మనం చేసేటటువంటి పనిలో విచక్షణ పెరుగుతుంది మనకి. అంటే అయోమయంలో పడకుండా ధర్మబాటలో నడవాలి అంటే మనం కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలి. లేదంటే కృష్ణుడు అందించినటువంటి, భగవద్గీతలో అందించినటువంటి జ్ఞానం మనకి ఎంతో అవసరం. అప్పుడే జీవితం అర్థవంతం అవుతుంది. లేకపోతే ఏముందండి, వెరీ సింపుల్. వాడిట్లా వీడిట్లా, చూసారా, వాడు చాలా మోసాలు చేసి పైకి వచ్చాడండి. లేదంటే వాడు మంచిగా పైకి వచ్చినా కూడా మనకి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ మనలో బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు సమాజంలో ఎక్కడ చూసినా అవే కనపడతాయి. మంచి పని జరిగినా ద్వేషించేవాడు ఉన్నాడు, చెడ్డ పని జరిగినా అదేదో గొప్పదని చెప్పేవాడు ఉన్నాడు. ఇలా రకరకాలుగా మనకు ప్రపంచంలో అనేక మంది మనకు కనపడుతూ ఉంటారు. చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఏమిట్రా బాబు అని అనిపిస్తుంది. ఎందుకంటే అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ యొక్క కాల ధర్మం ప్రకారం వెళ్తోంది. మనం ఏం చేయలేం. అందుకే మనం ఏం చేయాలి, ప్రతిరోజు గురువుగారు ఏం చెప్పారంటే, ఎవ్రీ డే నువ్వు నిద్రపోయే ముందు ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసినటువంటి పనులేంటి, మాట్లాడినటువంటి మాటలేంటి, ఎవరి ఎడల నేను ఎలా ప్రవర్తించాను అనేటటువంటి వాటిని ఒకసారి రికలెక్ట్ చేసుకొని, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ పొరపాట్లు జరగకుండా రేపు ప్రయత్నం చేయటానికి ఒక డెసిషన్ తీసుకొని, ఒక ఇనిషియేటివ్ తీసుకొని, రేపటి నుంచి దీంట్లో ఇంకొంచెం బెటర్గా ఉంటాననే భావంతో ఉన్నప్పుడు, అంటే మెల్లిమెల్లిగా నీ సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు లెక్క. లేకపోతే ఎక్కడుంటే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టు ఉంటుంది. 10 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా అలాగే ఉంటాం మనం. అటువంటి సాధన మనకు కొనసాగాలి అంటే నిరంతరం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మరపు మానవ సహజం. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్న విషయాలు ఎప్పుడైతే మన మనసుకు తడుతూ కనపడుతూ ఉన్నాయో, మనసు దాంట్లోకి ఎప్పుడైతే ఇరుక్కొని పోతూ ఉందో, వాటిలో ఉన్నటువంటి భావోద్వేగాల్లోకి మనసు వెళ్ళిపోతూ ఉందో, మనకు తెలియకుండానే మనం మర్చిపోతాం చాలా విషయాలు. అది అంత అన్యాయం అండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. అది అన్యాయమో కాదో మనకు తెలియదు, దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు. గురుగారిని ఒక ఆయన అడిగారట, ధర్మరాజు అంత ధర్మాత్ముడు అంటారు కదండి, మరి ఇన్ని కష్టాలు పడ్డారు కదా, మరి ఏమిటి దాంట్లో ఉన్నటువంటి, ఏమిటి ధర్మం, ఆయన పొందింది ఏమిటి అని అడిగితే మా గురువుగారు చాలా సింపుల్ గా సమాధానం చెప్పారు. ఏంటంటే, అంతకు ముందు ఆయన ఏమిటో, ఏం చేశాడో, దేనికి పడాల్సి వచ్చిందో మనకు తెలియదు కదా అన్నారట. తెలిస్తే ఆ ప్రశ్న రాదు అని అన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా మన జీవితాల్లో మనం ఇలా ఎందుకు అనుభవిస్తున్నాం అనేటటువంటి దానికి మన సృష్టిలో మనం చేసుకున్నటువంటి కర్మలు, వాటి ఫలితాలే. కాబట్టి మనలో ఎప్పుడైతే భక్తి పెరిగిందో, భక్తి అంటే భావోద్వేగం కాదండోయ్, ఎ ప్యూరిఫైడ్ ఎమోషన్ ఈజ్ ఎ డివోషన్. గుర్తుపెట్టుకోండి, ఇట్ షుడ్ బి ప్యూరిఫైడ్. సో అప్పుడు ఏమవుతుంది, దైవం అంటే ఎక్కడో ఉన్నాడు అనేటటువంటి భావంతో మనం ఎన్నో రకాలుగా మనం దానికోసం ప్రయత్నం చేసి చివరికి అది మనలోనే ఉన్నాడు అనేటటువంటి స్థితి వరకు మనం ఎప్పుడైతే ఎదుగుతామో, అప్పుడు మనకి దైవం మీద, మనకి దైవానికి అభేద స్థితి వస్తుంది. ఆ అభేద స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ భక్తి పరాకాష్ట, ఒక హైయెస్ట్ పెనకిల్ స్టేట్కి వెళ్ళినట్లు లెక్క.
అప్పుడు ప్రత్యేకించి విశ్వసించడం అనేది ఏమి లేదు, ఎందుకంటే నువ్వు అదైపోయి ఉన్నావు కాబట్టి. దానికి కూడా జ్ఞానం అవసరం. జ్ఞానం లేని భక్తి మూఢత్వానికి దారితీస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. దానికి కూడా జ్ఞానం కావాలి. జ్ఞానంతో వివేచన వస్తుంది, అప్పుడు ధర్మంతో న్యాయం, కాలజ్ఞానం అంటే కాలానికి సంబంధించినటువంటి జ్ఞానంతో సమయోచిత నిర్ణయాలు, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, మనలో శాంతి పెరుగుతుంది, దానివల్ల సహనం వస్తుంది. భక్తితో ఐక్యత అనేటటువంటివి ఏర్పడతాయి. ఐక్యత అంటే భగవంతుడితో అభేద స్థితి అనేటటువంటిది భక్తి వల్ల ఏర్పడుతుంది. ఇవన్నీ మనకి పెద్దలు అందించారు. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఎవరిని కదిపినా అలవోకగా అలా 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 చెప్పేయచ్చు. కానీ మనం మన జీవితంలో ఎప్పుడైనా ఒక సమయం వచ్చినప్పుడు లేదంటే ఒక సందర్భంలోనో వాటిని మనం ఉపయోగించుకున్నామా లేదా అన్నదే లిట్మస్ టెస్ట్. లేకపోతే ఏమి లేదు, ఈ జ్ఞానం అంతా నెత్తిన మోస్తూ తిరుగుతున్నట్టే. అంటే గంధపు చెక్కలు మోస్తున్న గాడిదకో సద్గ్రంథాలు మోస్తున్నటువంటి ఒక వ్యక్తికో దానిలో ఉన్నటువంటి విలువ ఎలా తెలియదో. ఇప్పుడు పుస్తకం ఉందండి మన ఇంట్లో, భగవద్గీతనండి, రామాయణం, భాగవతం, బైబిల్, ఖురాన్ ఏదైనా కావచ్చు. ఒక చక్కటి సద్గ్రంథం ఉన్నప్పుడు అది ఎవరికి సద్గ్రంథం? ఆ గ్రంథానికి సద్గ్రంథమా? ఒకసారి చెప్పండి. కాదు కదా. ల్యాప్టాప్ ఉందండి, ల్యాప్టాప్కి అది ల్యాప్టాపా? కాదుగా. అందులో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ ఉంది అంటే మీకు ఏదైనా కావాలని దానికి ఫీడ్ చేస్తే అది చక్కగా మీకు వీడియోల రూపంలోనో లేదంటే అన్నీ ఇస్తుంది. దానికి అది ఇస్తుందా? కాదు కదా. అది ఒక వ్యక్తి ఉపయోగించుకోవాలి కదా దాన్ని. అలాగే సద్గ్రంథాలు అనేటటువంటివి కూడా ఆ గ్రంథానికి అది గ్రంథం కాదు. దానిని ఓపెన్ చేసి చదువుకొని అందులో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని, ఓహో ఈ విధంగా చెప్పారా, దీన్ని మన జీవితంలో మనం ఆచరణలోకి తెచ్చుకోవటం వల్ల మన జీవితం సుఖమయం అవుతుంది, ఆనందమయం అవుతుంది అని అనుకున్న వాడికి అది సద్గ్రంథం. లేనివాడికి ఏదో 100 పుస్తకాలు అదో పుస్తకం. అదేదో మనం ఇంట్లో ఉంటే మంచి జరగదండి, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఏ సద్గ్రంథం ఉన్నా మీకు మంచి జరగదు. దానిని చదివి అర్థం చేసుకొని అవగతం చేసుకొని మీ జీవితంలోకి ఆచరణ చేసినప్పుడు మాత్రమే అది సద్గ్రంథం. లేకపోతే అదొక పుస్తకం అంతే. అది ఏ పుస్తకమైనా కావచ్చు, వాటిలో ఇది ఒకటి అయిపోతుంది. రామాయణం మీ ఇంట్లో పెట్టుకోండి, మీకు మంచి జరుగుతుంది. నమ్మకండి ఇలాంటి మాటలు. ప్రపంచంలో ఇవన్నీ బూటకప్ మాటలు నా దృష్టిలో. రామాయణం మీ ఇంట్లో ఉంటే మంచి జరగదు, మీ ఒంట్లో ఉంటే మంచి జరుగుతుంది, మీ మనసులో ఉంటే మంచి జరుగుతుంది, ఇంకా మీరు దాన్ని ఆచరణలోకి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. అప్పుడే తప్ప, లేకపోతే అది మామూలు పుస్తకాల్లో ఒక పుస్తకమే. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకుంటుంది? మనకున్నటువంటి రకరకాలైనటువంటి వాటిని ఏమంటారు, ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల విషయాలు మనల్ని అలా మోసపూరితంగా చెప్పేస్తూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నారు? ఏమంటే మీ ఇంట్లో రామాయణం ఉంటే మంచిదండి, భారతం ఉంటే ఎందుకు చెప్తారంటే కనీసం ఎప్పుడన్నా ఆ పుస్తకం తీసి చదవాలనిపిస్తుందేమో అనే భావంతో ఆ విధంగా చెప్పారు. ఈ అపోహల్లోంచి మనం బయటపడకుండా ఏవో పుస్తకాలన్నీ కొనేసి ఇంట్లో పెట్టేసుకోను, లేదంటే ఏదో ఆడియో క్యాసెట్లన్నీ కొనేసుకోను, మనకు కావాల్సినటువంటి ఇప్పుడన్నీ పీడిఎఫ్లు వస్తున్నాయి కదా. నా దగ్గర పెన్ డ్రైవ్లో ఒక 2000 పీడిఎఫ్లు ఉన్నాయండి అన్నాడు. కానీ ఏం ఉపయోగం? ఎప్పుడన్నా అందులో ఒకటన్నా మనం తీసి చదివామా? ల్యాప్టాప్లోనో లేదంటే ఈవెన్ అండ్ ఫోన్లో కూడా పెట్టుకోవచ్చు కదా. మనం ఫోన్లో ఇతర విషయాలు చూస్తాం కానీ ఇలాంటివి మనం చూడం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంత గట్టిగా స్ట్రెస్ చేసుకుంటున్నాము అంటే అది జీవితానికి చాలా అవసరం. ఇది లేకుండా మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటే ఏమీ రాదండి. ఆ భ్రమల్లోంచి బయటపడాలి మనం. దేవుడంటే ఏదో నేను ఇవాళ ఏదో పెద్ద పూజ చేసేసానండి, ఎంత బాగా చేశానంటే పూజ అసలు నభూతో నా భవిష్యత్ అండి, మా ఊర్లో కాదు కదా, మా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ మెచ్చుకున్నారంటే దైవం మెచ్చాడా? ఆ ప్రశ్న వేసుకోవాలి. దైవం ఏది చేస్తే మెచ్చుతాడు అది చెయ్యాలి. సమర్పణ ఉందా నీకు? ఇతర జీవులపై నీకు ఉన్నటువంటి విశ్వాసం ఏమిటి? వాళ్ళకి ఏదైనా మేలు చేయాలనుకుంటున్నావా? వాళ్ళపైన నీకు ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉన్నాయా? ఇంకొకళ్ళు బాగుండాలి అనేటటువంటి శ్రేయస్సు నువ్వు కోరుకుంటున్నావా? ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోగలిగేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు హెసిటేట్ చేయకుండా ఆదుకుంటున్నావా? డబ్బులు కావచ్చు, మాట కావచ్చు, నీ శారీరకంగా నీకు వాడికి ఒక హెల్ప్ కావచ్చు. ఇటువంటి ధర్మగుణాలు నీలో ఉన్నాయా?
ఉన్నప్పుడు నువ్వు ఇంత ఆర్భాటంగా నువ్వు ఏది చేయక్కర్లేదు. మనం ఏం చేస్తామంటే ఆర్భాటానికి ఇస్తాం, మనం భక్తికి కాదు. నీకు భక్తి లేకపోతే ధర్మం నిలవదు, నీలో ఏ విధమైనటువంటి జ్ఞానం అనేటటువంటి దీపం వెలగదు, శాంతి కూడా దొరకదు. ఆ భక్తికి మూలమైనటువంటి దాన్ని మనం వెతుక్కోవాలి. దేవాలయానికి వెళ్తే భక్తి కాదండి, భగవంతుడు అనేటటువంటి అంతర్యామి తత్వం సమస్త జీవరాశుల్లో ఉంది, ప్రతి అణువులో కూడా ఉన్నది అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు దాన్ని సాధన చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటూ ఉంటూనే మనకు తెలుస్తుంది. దానిని మనకి వివరించేదే విభూతి యోగం అంటే. విభూతి యోగంలో ఏం చెప్పుకుంటూ వస్తున్నాడంటే, మనం విభూతి యోగంలోనే ఉన్నాం కదా. మన విభూతి యోగంలో తాను ఉన్నటువంటి విభూతుల గురించి చెప్పుకున్న విశిష్టమైనటువంటి అనుభూతి మనం భగవంతుడిని ఎలా పొందవచ్చు ఈ సృష్టిలో, ఆయన ఎక్కడెక్కడి నుంచి చెప్పుకొస్తున్నాడు. కనపడే వాటికే చెప్పట్లా, కనపడని వాటి నుంచి కూడా చెప్పుకొస్తున్నాడు. ఆదిత్యానామహం విష్ణు అని అక్కడ మొదలుపెట్టాడు. ఆదిత్యులంటే మనకు తెలియదు కదా. సూర్యుడు 12 రాసుల్లో ఎలా వెళ్తున్నాడో దానికి సంబంధించినటువంటి ఒకానొక విజ్ఞానం, దానికి సంబంధించినటువంటి జ్ఞానం. అలాగే ఇంకెక్కడెక్కడ ఉన్నాడు. నాగులంటే ఏంటి, సర్పాలంటే ఏంటి, వరుణుడు అంటే ఏమిటి, కాలం అంటే ఏంటి, మరి పితృదేవతలు అంటే ఏంటి, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మనం ఎందుకు చెప్తున్నాం? ఆ దైవం అనేటటువంటి అంతర్యామి తత్వం గుర్తుంచుకోండి. దైవానికి ఒక రూపము, ఒక గుణము ఏమీ లేదు, అన్నిటికీ బియాండ్ ఉండేటటువంటి ఒకనొక శక్తి స్వరూపం, చైతన్య స్వరూపం అది. మనం గత వారం మనం ఎక్కడి వరకు మనం చెప్పుకున్నాం? మనం పితృణాం అర్యమాచాస్మి యమః సంయమతామహం అనే దగ్గర ఆగాం మనం. అనంతశ్చాస్మి నాగాణం వరుణో యాదసామహం. యాదసులంటే మనకి జలాలకు సంబంధించినటువంటివి, జలచరాలు. ఈ కదలిక జీవలక్షణం అంటే ఏమిటి? మనందరం కదులుతున్నాం, మనలో చైతన్యం కదులుతోంది. ఎందుకు కదులుతోంది చైతన్యం? మనం ఎప్పుడైనా ఆలోచించామా? అసలు జీవలక్షణం, జీవంటేనే కదలిక, కదలిక జీవలక్షణం. మరి జలాలు కూడా కదులుతాయి అంటే నీళ్లు, ఎనీ ద్రవం, లిక్విడ్ కదులుతుంది కదా. ఆ కదలిక శక్తి ఏదైతే ఉందో అందులోనే మొలకెత్తించే శక్తి కూడా ఉంది. మనం చెప్పుకున్నాం, ఒక సీడ్ వేసి నీళ్లు పోయిపోతే అది మొలకెత్తదు. ఈ జీవులు దేహాల్లోకి రావడానికి ద్రవం అనేటటువంటిది, కదలిక అనేటటువంటిది లక్షణం కావాలి. దానికి ద్రవధర్మాలకి అధిపతి అయినటువంటి వాడు వరుణుడు అని మనం చెప్పుకున్నాం. మామూలుగా సృష్టి అనేటటువంటిది ఇక్కడ 2-3 రకాలుగా మనకు చెప్పుకుంటూ వస్తున్నాడండి. ఇంతకు ముందు ఏం చెప్పాడంటే కందర్పుడు అనే దాని గురించి కూడా మనకి చెప్పాడు. కందర్పుడు అంటే సృష్టి చేయటానికి, సృష్టి జీవుల్లో సృష్టి చెయ్యాలి అనేటటువంటి ఒక కోరికను కలిగించేటటువంటి వాడు కందర్పుడు. వాడినే మన్మధుడు అని చెప్పుకున్నాం మనం. అదే ఆ శక్తి కావాలి. జీవుల నుంచి మాత్రమే జీవులు పుడతారు. ఊరికి ఆకాశం నుంచి మనుషులు ఊడిపడరు కదండి. అలా పడ్డారా ఎక్కడన్నా మనం చూసామా? ఏదో సినిమాలో చూస్తూ ఉంటాం, వాడు ఎవడో మనగా ఏదో ఏదో సినిమాలో వాడు ఎక్కడో గ్రహం నుంచి ఊడి పడతాడు. ఎలా పడతాడు? వి డోంట్ నో, బట్ ఇట్స్ అన్ ఇమాజినేషన్. బట్ గుడ్, మేబీ జరిగిందేమో ఒకప్పుడు ఈ భూమి మీద, మనకు తెలియదు. జరగకుండా ఎలా వచ్చింది భావం? ఇప్పుడు ఎక్కడో జరిగి ఉండాలి. అవన్నీ మామూలుగా మనకి ఏదో ఫెయిరీ టైల్ కథల్లాగా కాదు, గ్యారంటీగా ఎప్పుడో ఎక్కడో జరిగే ఉంటాయి. కాకపోతే మనిషి మనసుకి తట్టదు అది. ప్రతి ఆలోచన కూడా స్పేస్లో ఉంటుంది. అది రిసీవ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఉన్నవాడికి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. సరే, అది వేరే విషయం. ప్రజననాస్మి కందర్ప అన్నాడు. అంటే జీవులు పుట్టించేటటువంటి ఈ తత్వానికి నేను కందర్పుణ్ణి, అంటే మన్మధుడు. ఆ శక్తిని ఏం చేయ, కామశక్తి అని చెప్పారు. అంటే జీవులు పుట్టడానికి ఒక ప్రణాళిక, దానికి కావాల్సినటువంటి ఆ శక్తిని అందించేవాడు మన్మధుడు, కందర్పుడు అంటారు. తర్వాత వరుణుడు, అంటే ఇది కదలిక అనేటటువంటి ఒక లక్షణం కూడా కావాలి. ఒక జీవి పుట్టాలి అంటే అది మొలకెత్తించడం, లేదంటే పుట్టడం, లేదంటే ఆ కావలసినటువంటి ఆ శక్తి కూడా కావాలి. అది వరుణ శక్తి. ఎందుకంటే అది ఆయన లిక్విడ్ అనేటటువంటి ప్రాపర్టీస్కి హీఈస్ ద చీఫ్, ఆయన అధిపతి. ఇక్కడ మళ్ళీ తర్వాత ఏం చెప్తున్నాడు? అర్యముడు అనేటటువంటి విషయం గురించి చెప్తున్నాడు మనకి. పితృణాం అర్యమాచాస్మి. అర్యముడు అంటే మామూలుగా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
మనం వరి నాటాలి. ఫస్ట్ ఏం చేస్తారండి? భూమిని దున్నుతారు కదా. అంటే కర్షణము లేక సంఘర్షణము అంటారు. మనం చెవిలో వింటున్నాం. ఎలా వింటున్నాం? శబ్దానికి చెవికి మధ్య ఏర్పడినటువంటి ఒక సంఘర్షణ వల్ల మనం అది వింటున్నాం, చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం? మనకి అంటే మనం చూసేటటువంటి మన కళ్ళు బయట ఏర్పడుతున్నటువంటి ఆ లైట్ నుంచి మన కంట్లోకి వెళ్ళి అదొక రకమైనటువంటి సంఘర్షణ. అలాగే మనం నాలికతో రుచి చూస్తున్నాం, చర్మంతో స్పర్శ. ఇవన్నీ ఒక రెండు శబ్ద స్పర్శ రూపరసగంధాలు జ్ఞానేంద్రియాలకి ఈ ఐదిటికి మధ్య జరిగేటటువంటి ఒక సంఘర్షణ అనేటటువంటిది అవసరం. అలాగే మొక్కలు రావాలి అన్నా మనం భూమి తవ్వి విత్తనం వేస్తాం. ఆ తవ్వటం అనమాట, దున్నటం. ఇవన్నీ అదొక శక్తి. అలాగే స్త్రీ పురుషులు మరి లేదంటే పశుపక్షాదులు మనుషులకి వాళ్ళకి అందరికీ కూడా స్త్రీ పురుష సంయోగం అనేటటువంటి ఒకానొక సంఘర్షణ. దీని ఆధారంగా జీవుల సృష్టి అనేటటువంటి జరుగుతుంది. ఈ ధర్మాలకి అధిపతి అర్యముడు అని చెప్తారు. అంటే వృక్షాలకి వాటికి దున్నేటటువంటి శక్తి, అలాగే పశుపక్షాదులకి మనుషులకి కావలసినటువంటి స్త్రీ పురుష సంయోగం, దీనికి కావలసినటువంటి కామం అనేటటువంటి ఒకానొక శక్తి, అలాగే ద్రవ లక్షణం, వీటన్నిటి ఆధారంగా సృష్టి జరుగుతోంది. వీటన్నిటిలో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది నేనే అని చెప్తున్నాడు. అంటే సృష్టి జరగటానికి ప్రధానమైనటువంటి ఏవేంటో వీటన్నిటికీ కూడా నేనే అని చెప్తున్నాడు. అలాగే ఈ అర్యముడు అనేటటువంటి దానికి ఆయన సూక్ష్మలోకాల్లో జ్ఞానాన్ని అందిస్తాడు, కామలోకాల్లో సుఖాన్ని ఇస్తాడు, స్థూలలోకాల్లో సృష్టి జీవులు పుట్టడం అనేటటువంటి దానికి కూడా ఈయన అధిపతి. అది అర్యముడు. పితృణామ అర్యము అంటే పుత్రుణాస్మి అర్యమా అంటే అది అర్థం. దీనివల్ల మనకి ఏమిటి? అంతే కదా. మనకి నెక్స్ట్ క్వశ్చన్, బాగుంది సార్ మీరు ఎంత కష్టపడ్డారో ఏదో చెప్పారు, మీ గురువు గారు చెప్పారని అంటున్నారు. మా గురువు గారి పేరు కూడా చెప్తాను, ఎకిరాల కృష్ణమాచార్యులు గారు. ఆయన శత జయంతి జరుగుతుంది. మా మాస్టర్ గారు 1926లో పుట్టారు. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఆయన అందించినటువంటి విషయాలు, ఆయన వేద వాంగ్మయాన్ని ప్రస్తుతం మన జీవితాల్లో ఎటువంటి విధంగా ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు, ఆ అర్థం చేసుకున్న దాన్ని మరింత సులువుగా మనం మన జీవితంలోకి తెచ్చుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని చాలా అర్థమయ్యేటట్టు సులువుగా ఎన్నో వందల పుస్తకాలు రాసి వాటన్నిటినీ కూడా ఒక సమన్వయాన్ని అందించి, అలా ఇవన్నీ నా ద్వారా వచ్చినాయి, ఇది నాది కాదు అనేటటువంటి భావంతో ఆయన అలా వాటన్నిటిని మనకు అందించారు. అందులో భాగంగానే ఇవన్నీ మనం ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నానంటే అన్ని ఆయన అందించిన పుస్తకం. దీనికి ఆధారం మంద్రా స్క్రిప్చర్ అంటారు, మంద్రగీత అని, 2 శంఖారావం అనేటటువంటి పుస్తకం. మీరు మా ఇంటర్నెట్లో వెతికినా కూడా దొరుకుతాయి. ఎక్కిరాల కృష్ణమాచార్య ఆయన మా గురువు గారు. ఆయన అందించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా, లేకపోతే జీరో నాలెడ్జ్. కాబట్టి ఏమొస్తుంది అంటే మనలో ఎప్పుడైనా మనకి ఇలాంటి విషయం తెలిసినప్పుడు, మనలో కొంచెం అవగాహన పెరిగినప్పుడు, ఓహో వీటన్నిటికీ వెనకాల ఉన్నది అంతర్యామి అయినటువంటి ఆ ప్రజ్ఞయే, ఆ చైతన్యమే ఇవన్నీ జరుగుతున్నది, ఇవన్నీ జరుపుతోంది. మనం వీటన్నిటికీ మనం పెద్ద గొప్పవాళ్ళం, మనమే వీటికి మూలం అని మనం అనుకుంటున్నాం. కానీ దీని వెనకాల ఉన్నటువంటి ఒక అనంతమైనటువంటి శక్తి ఆధారంగా ఈ సృష్టి నడుస్తోంది. అందులో భాగంగా నేనున్నాను అని అనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలు పెద్దవి అనిపించవు. లేకపోతే సమస్య మనల్ని మింగేస్తుంది. నువ్వు గొప్పవాడా, నువ్వు పెద్దవాడివా, సమస్య పెద్దవాడివా అని అంటే, సమస్యల్లో ఇరుక్కుపోయిన వాడికి సమస్య పెద్దది. అది సత్యం. సార్ మీకేం తెలుసు సార్ నా బాధ అని మాట్లాడతాడు వాడు. కానీ వాడిని కూర్చోబెట్టి, నాన్న ఇది దాని టెక్నాలజీ, ఇది దాంట్లో ఉన్నటువంటి మెకానిజం, నీ మైండ్ ఇలా ఆలోచిస్తోంది, అక్కడ ఉన్న సమస్య ఇలా ఉంది, దాన్ని నువ్వు సమస్య అనుకుంటున్నావు, కానీ ఈ మూలం దాని వెనకాల ఉన్నది అని కనుక వాడు వినగలిగేటటువంటి సమయంలో, వాడు బాధపడుతున్నప్పుడు వెళ్ళి మనం భగవద్గీత చెప్పకూడదండి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే జీవితంలో అవతల వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నప్పుడు మనం వెళ్ళి భగవద్గీత చెప్పకూడదు. ఆ రోజులు పోయినాయి. ఒకప్పుడు మనకి భాగవతం చదువుకుంటే వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నప్పుడు వెళ్ళి వచ్చి వాళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశించారు ఎవరు, మహర్షులు వచ్చి అని మనకు చెప్తారు. అలాగే ఎవరైనా ఇంట్లో ఎవరైనా పోయారనుకోని మనం అక్కడికి వెళ్ళి భగవద్గీత చెప్పకూడదు. వాళ్ళకి కొంచెం ఉపశమనం కలిగిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు చెప్పాలి.
మనం అప్పటికప్పుడే వెళ్ళేసి ఆ చావు ఏంటి పుట్టుకేంటి అని మాట్లాడితే దవడ వాళ్ళు కొడతారు. మా బాధలో మేముంటే నువ్వు వచ్చి భగవద్గీత చెప్తావా? అది కాదు. అందుకే సమయం సందర్భం అని చెప్పేసి చెప్తారు. సో ఇవన్నీ మనకు అర్థం అవుతాయి. ఈ జ్ఞానం వల్ల మనకేమొస్తుంది? ఒక వికాసం వస్తుంది ఇందాక చెప్పుకున్నట్టు. కాబట్టి అర్యముడు అనేటటువంటిది కానీ, వరుణుడు అనేటటువంటిది కానీ, కందర్పుడు అనేటటువంటిది కానీ, ఈ మూడు రకాలైనటువంటి శక్తుల ఆధారంగా ఈ సృష్టి అనేటటువంటిది జరుగుతోంది. దీని ద్వారా మనకి సూక్ష్మలోకాల్లో ఆలోచించినట్లయితే జ్ఞానం సూక్ష్మంగానే ఉంటుంది ఎప్పుడు. ఆ సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవాలి. అలాగే ఈ సృష్టి చేయడానికి కావాల్సినటువంటి ఈ దాన్ని ఏం చెప్తారంటే ఆ కోరికకు సంబంధించినటువంటి, కామం అంటే గుర్తుంచుకోండి, దానికి మనం అర్థం చేసుకునేటటువంటి బ్యాడ్ మీనింగ్ కాదు. కామము అంటే కోరిక అని అర్థం. ఏ పని చేయాలన్న కోరికైనా దాన్ని కామం అని చెప్తుంది ఏది సంస్కృతంలో. దానివల్ల సృష్టి చేయడానికి కావాల్సినటువంటి ఆ కోరికకు సంబంధించినటువంటి దానిని నువ్వు ప్రపంచంలో నువ్వు ఎందుకు సృష్టి చేస్తున్నావు? మనం అనుకుంటున్నావు మన కోసం పిల్లలు కొంటున్నావు, ఏదో వంశవృద్ధి చేసుకోవడానికి పిల్లలు కొంటున్నావు. కాదు, సృష్టిలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి సృష్టికి నువ్వు సహకరిస్తున్నావు కాబట్టి నీకు కావాల్సినటువంటి సుఖాన్ని అక్కడ నీకు అందింపబడుతోంది అని చెప్తారు మనకి పెద్దలు. దానివల్ల నీకు మామూలుగా స్థూల లోకంలో సృష్టి జరుగుతోంది. దాని వెనకాల అంత ఉంటుంది మనకి. కాబట్టి మనం ఎప్పుడైనా ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ ఎలా జరగాలి? ఇప్పుడు మనం ఫస్ట్లో ఏం చెప్పుకున్నాం? ఈ సృష్టికి ఒక క్రమం ఉంది, ఒక నియమం ఉంది, ఒక ధర్మం ఉంది అని చెప్పుకున్నాం. వీటన్నిటినీ ఎలా? ఎవడిష్టం వచ్చినట్టు వాడు వెళ్ళకూడదు కదా, ఎవడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించకూడదు కదా. ఇవన్నీ చేయాలంటే దానికి కావాల్సినటువంటి ఒక నిగ్రహం కావాలి, ఒక శమధమాది గుణాలు కావాలి, దానికి ఒక కంట్రోలింగ్ ఉండాలి. అందుకు కావాల్సినటువంటి మరి ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి. అలా మెయింటైన్ చేసేటటువంటి వాడిని యముడు అనేటటువంటి దేవతగా మనకు చెప్తారు. యముడు అంటే ఎటు పడితే అటు వెళుతున్నటువంటి మనస్సుకు కానీ ఇంద్రియాలను కానీ నిగ్రహించేటటువంటి ఒకానొక శక్తి. అది ఆ శక్తిని ప్రయోగించేవాడు యముడు. అందుకనే మనకి మామూలుగా అష్టాంగ యోగం, పతంజలి యోగ సూత్రాల్లో కూడా మొట్టమొదటి నీకు అష్టాంగ యోగంలో ఫస్ట్ యోగంలో చెప్పేటటువంటిది యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధులు అని చెప్పినప్పుడు యమము అనేటటువంటిది. మళ్ళీ ఆ యమంలో కూడా మళ్ళీ ఒక 5 ఉంటాయి, నియమంలో కూడా మళ్ళీ ఒక 5 ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? నీ మనసుని నియమించుకోవటానికి, నీ మనసుని ఒక క్రమమైన సక్రమమైనటువంటి దారిలో నడిపించుకోవటానికి కావాల్సినటువంటి నిగ్రహం ఏదైతే ఉందో అది యముడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అది కూడా నేనే అని చెప్తున్నాడు. యమః సంయమతామహం. ఈ సంయమనాన్ని అందించేటటువంటి శక్తిని యమము అంటారు. అది కూడా నేనే. దానికి ఏం చెప్తారు? ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఈ పర్టికులర్ రూల్స్ ఫాలో అవ్వు. డ్రైవింగ్ నేర్చుకోవడానికి రూల్స్ ఉంటాయి కదండి, ఉంటాయిగా. అలాగే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే రూల్స్ ఉంటాయిగా. ఆ రూల్స్ సరిగా పాటిస్తున్నావా లేదా అని 6 నెలలకు ఒకసారి మనకి ట్రైనింగ్ అని పెడుతూ ఉంటారు కదా, ఎథిక్స్ అని చెప్పేసి పెడుతూ ఉంటారు కదా కంపెనీల్లో కూడా. మనకి ఎందుకు పెడుతున్నారు? ఇవన్నీ కూడా మనలో కావాల్సినటువంటి శమధమాది గుణాలని నియంత్రించడం కోసం పెట్టేటటువంటి నియమాలు, నిగ్రహాలు. అవన్నీ కూడా యమం కిందకే వస్తాయి. క్రమం తప్పకుండా పనిచేయిస్తాడు, అందుకు ఇవన్నీ పెడతారు. తప్పిన వాళ్ళకి ఏం చేస్తారు? ఇప్పుడు మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్తాను మీకు. ఏదేంటంటే ఫిషింగ్ ఈమెయిల్స్ అని ఉంటాయి. అదేంటది? నిన్ను ట్రాప్లో పెట్టి ఇదేదో అర్జెన్సీ ఆఫ్ ఈమెయిల్ అని చెప్పేసి ఒక ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్ క్లిక్ చేయటం వల్ల నీకు కంప్యూటర్లో ఒక వైరస్ రావటం, ఆ వైరస్ ద్వారా నీ కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళు కొట్టేయటం, ఇదేంటంటే ఒక ప్రక్రియ. నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు ఎవరైనా తెలియని వాడు నీకు ఏదైనా పెన్ డ్రైవ్ ఇస్తే దాన్ని నువ్వు నీ ల్యాప్టాప్లో పెట్టి వాడకూడదు, నువ్వు కంపెనీలో రిపోర్ట్ చేయాలి. ఇలా రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ట్రైనింగ్ ఇస్తారు. దీన్ని టెస్ట్ చేయడం కోసం ఏం చేస్తారు? ఒక ఈమెయిల్ పంపిస్తారు. నువ్వేదో ఆ ఈమెయిల్ని గుర్తించి ఓహో ఇది సో అండ్ సో ఈమెయిల్ అని వాళ్ళకి రిపోర్ట్ చేసావు అనుకో, శభాష్ అంటారు. లేదన్నారనుకో, ఈ మధ్య కంపెనీలో ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు, నీకు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా నువ్వు ఇలా చేస్తున్నావు కదా అన్నది. అంటే ఏంటంటే నీ నియమాలు తప్పిన వాడికి కర్మ ఫలితం అనేటటువంటిది దండన రూపంలో వస్తుంది. అలా దండించేటటువంటి యమ అనేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. మామూలుగా ఎప్పుడైతే ఎవరైతే మరి సత్కర్మలు ఆచరిస్తూ ఉన్నాడు అనుకోండి, అంటే
ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్, నియమాల ప్రకారం వెళ్తున్నాడు అనుకోండి, అటువంటి వాళ్ళకి ఈ యముడు అనేటటువంటి దేవత సుందరమైనటువంటి విష్ణు స్వరూపంగా కనపడతాడట. అలా కాకుండా ఇష్టం వచ్చిన వాళ్ళ ఎవరైనా అవి తప్పిన వాళ్ళకి భీకరమైనటువంటి యమ రూపంలో కనపడతాడట. ఇది ఎక్కడ చెప్తారు? స్కాంద పురాణంలో చెప్పారట ఈ విషయం. కాబట్టి సృష్టికి ఎలా నియమాలు ఉన్నాయో మన జీవితానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని మనల్ని నియమింపజేసి సక్రమమైన మార్గంలో నడిపించేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది యమ అని చెప్తారు. ఆయనకి నో పక్షపాతమే ఉండదు. తప్పు చేయటం అంటే తప్పు చేశాడు, దండన అంటే దండన, అలా ఉంటుందన్నమాట. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం ఒక క్రమంలో సాగటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మరికొన్ని విభూతుల్ని మనకి చెప్తున్నాడు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. బాగుంది. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం, దైత్యుల్లో నేను ప్రహ్లాదుణ్ణి అంటున్నాడు. దైత్యులంటే దితిపుత్రులు దైత్యులు. దితి అంటే మామూలుగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు వీళ్ళందరూ కూడా దితిపుత్రులు అని చెప్తారు. మామూలుగా మరి మనకి భక్త ప్రహ్లాద సినిమా తెలుసు కదండి, మనం చూసాం కదా అందరం. భక్త ప్రహ్లాద పాత ఓల్డ్ ఎస్వి రంగారావు గారి సినిమా. ఆయన హిరణ్యకశిపుడు, ఆయన కుమారుడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదుణ్ణి నేనే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ప్రహ్లాదుడు అని ఎందుకన్నాడు? ఆహ్లాదము, ఆహ్లాదం అంటే ఆనందం. ఆహా, మంచి చల్లటి గాలి, ఎంత ఆహ్లాదంగా ఉంది అని చెప్తారు. దితి సంతానానికి అంటే హిరణ్యకశిపుడు అనేటటువంటి దైత్యుడు, ఆయనకి ప్రహ్లాదుడు పుట్టాడు. ఆ ప్రహ్లాదుడు నేనే అంటున్నాడు. మరి అదేంటండి, మరి విష్ణుమూర్తి అయినటువంటి లేదంటే విష్ణుతత్వం, సర్వాంతర్యామి తత్వం ఎంతసేపు కూడా మంచి వాళ్ళ గురించే చెప్పాలి కానీ మరి దానవులు, దైత్యులు వీళ్ళల్లో కూడా నేనే ఉన్నానని చెప్తున్నాడు. మరి వాళ్ళల్లో కూడా ఆయనే ఉన్నాడు. వాళ్ళల్లో ఆయన హిరణ్యకశిపుడిని నేనే ఎందుకు చెప్పలేదు? ప్రహ్లాదుడిని నేనని ఎందుకు చెప్పాడు? మనం ప్రశ్న వేసుకోవాలి కదా. మరి దేవతలే కాకుండా దైత్యులు, దానవులు అనేవాళ్ళు కూడా ఉంటారు మనకి. దైత్యులంటే దితి సంతానం. దితి అంటే చీకటి, సూర్యాస్తమయానికి సంబంధించినటువంటి దేవత. అంటే వెలుగులు చీకట్లోకి వెళ్తూ ఉంటాయి. అంటే బ్రహ్మతత్వము సూక్ష్మం నుంచి స్థూలంలోకి ప్రవేశించటం అనేటటువంటి దానికి అధిదేవత ఆవిడ దితి సంపది. దానవులంటే ధనువు సంతతి, వాళ్ళు వేరు వీళ్ళు వేరు. మామూలుగా మనకి అసురులు, దైత్యులు వీటన్నిటినీ కలిపి కలగాపులగంగా వాడేసుకుంటూ ఉంటాం. మామూలుగా జీవుల్లో మంచి స్వభావం ఉన్నవాళ్ళు ఉంటారు, చెడ్డ స్వభావం ఉన్నవాళ్ళు ఉంటారు కదండి. వారి వారి పరిణామాలను బట్టి, జన్మ సంస్కారాలను బట్టి మరి చెడ్డ సంస్కారమా లేదంటే మంచి సంస్కారమా అనేటటువంటిది ఏర్పడుతుంది. ఒకడు ఏదో దొరికింది అనుకోండి, జేబులు పెట్టుకునేవాడు ఒకడు ఉంటాడు. దీని ఓనర్ ఎవరో పాపం మనం ఇద్దాము, లేదంటే 10 మందిని అడుగుదాము, లేదంటే ఇంకెవరికన్నా ఇద్దాం, దాన్ని ఎట్టగొట్టా ఓనర్కి చేరుద్దాం అనుకునేటటువంటి వాడు ఇంకోడు ఉంటాడు. అది వారి వారి సంస్కారాలను బట్టి ఉంటుంది. అవి ఎలా వస్తాయి? వాడి యొక్క గత జన్మల్లో వాడు చేసుకున్నటువంటి కర్మలు, వాడి మనస్సు, వాడి స్వభావం ఎలా ఉంది దాన్ని బట్టి వస్తాయి. అయితే ఇక్కడ చెడ్డ సంస్కారం ఉన్న వాళ్ళని అసురులని, మంచి సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళు దేవలక్షణాలు కలిగినటువంటి వాళ్ళని మనకి భగవద్గీతలోనే కృష్ణుడు నిర్వచనం చేశాడు. మనకు వస్తున్న తర్వాత కూడా దైవాసుర సంపత్ విభాగం అనేటటువంటి దాంట్లో అసురులంటే ఎవరు, మరి దేవతలంటే ఎవరు, ఇవన్నీ విషయాలు చెప్తాడు. అయితే దితి సంతానంలో ఉన్న వాళ్ళందరూ కూడా అసురులు కానక్కర్లేదు. కానీ మనకి ఎందుకు దైత్యులు అన్నారు? దైత్యులు అనగానే చెడ్డవాళ్ళని, వాళ్ళు సృష్టికి వ్యతిరేకులని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఎక్కువ మంది అసురు లక్షణాలు ఉన్నారు కాబట్టి దితి సంతతికి ఆ చెడ్డ పేరు వచ్చిందట. అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారండోయ్, దివ్య లక్షణాలు వాళ్ళు ఉన్నారు. ఆ దివ్య లక్షణాలన్నీ దైవీ విభూతులే కానీ మరొకటి కాదు అని చెప్తారు. అది దానికి ఉదాహరణగా ప్రహ్లాదుడిని మనకు చెప్తారు. ఇప్పుడు ఒక స్కూల్లో 10 మందో 20 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, లేదా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అందరూ మంచి వాళ్ళు అవ్వక్కర్లా. ఎక్కువ చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్, అందులో ఎవడో ఒకళ్ళిద్దరు మంచి వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోండి, మరి ఆ గ్రూప్ అంతా పనికిమాలిన గ్రూప్ రా అంటారు, అంతేగా. కానీ అందులో మంచి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉండి ఒకళ్ళిద్దరు అందులో చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి,
ఆ గ్రూపుని చెడ్డగా చూడరు. ఎందుకు? మెజారిటీని బట్టి. అట్లాగే దితిపుత్రుల్లో ఎక్కువ మంది ఆసురీ స్వభావం ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి దైత్యులు అనగానే అందరూ కూడా వాళ్ళు రాక్షసులు, లేదంటే వాళ్ళు చెడ్డ స్వభావం గల వాళ్ళు అనేటటువంటి ఒక నానుడి అనేటటువంటిది వచ్చింది. కానీ అలాంటి వాళ్ళల్లో హిరణ్యకశిపుడు అనేటటువంటి వాడికి ప్రహ్లాదుడు పుడతాడు. ఎందుకు పుట్టాడు? మనకి దానికి కథలు మనకు చెప్తారు. ఆయన ఇంద్రుడు హిరణ్యకశిపుడు భార్యను ఎత్తుకెళ్ళాడని, అక్కడ ఆ ఆశ్రమంలో నారదుడు తన ఆశ్రమంలో అడ్డగించి ఉంచుకున్నాడని, ఇలా మనకు కథలు వస్తాయి. అలా కడుపులో ఉన్నటువంటి శిశువు అంటే టెక్నాలజీ చూడండి, దాన్ని మనకి ఇప్పుడు సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది. ఏమని ప్రూవ్ చేస్తుంది? కడుపులో ఉన్నటువంటి శిశువు బయట తల్లి, తండ్రి, ఇతరు ఎవరైనా ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు వాళ్ళు మనసు మీద కూడా ప్రభావితం చేస్తుంది అనేటటువంటి దాన్ని ఇప్పుడు కూడా సైన్స్ ప్రూవ్ చేస్తోంది. అది ఎలా చెప్తోంది? నువ్వు అందుకే ఇంట్లో ఉన్నప్పుడు, ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు వాళ్ళు చక్కటి సంగీతం వినటం కానీ, మంచి పుస్తకాలు చదవటం కానీ, ఎప్పుడూ కూడా ఒక ఆనందమైనటువంటి మనస్థితిలో ఉండటం కానీ, అంటే కష్టం అనేటటువంటిది లేదో, బాధలు అనేటటువంటిది కానీ, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివి లేకుండా ఒక చక్కటి మంచి మనస్సుతోటి ఉన్నప్పుడు అది ఆ బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది అనేటటువంటిది కూడా మనకి ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేస్తోంది. కానీ మన పురాణాలు, వేదాలు కనుక మనం చదువుకున్నట్లయితే అందులో హిరణ్యకశిపుడు భార్యని ఇంద్రుడు ఎత్తుకెళ్తుంటే నారదుడు కాపాడి తన యొక్క ఆశ్రమంలో ఉంచుకొని ఆవిడికి ఎన్నో నారాయణుడి యొక్క కథలు వినిపిస్తూ ఉంటే ఆవిడ వినకుండా నిద్రపోతే కడుపులో ఉన్నటువంటి శిశువు ఆ కథలన్నీ విని ఊకొట్టిందని అది గ్రహించినటువంటి నారదుడు ఆ బిడ్డకి కావలసినటువంటి నారాయణుడి యొక్క సమస్త రహస్యాలు చెప్పి భక్తిని బోధించాడు అనేటటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది. అంటే అది అప్పుడు చెప్పిన విషయం ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేసిందంటే అప్పట్లో దాన్ని ఎలా చెప్పగలిగారండి? అంటే ఇది ఇప్పటికీ సృష్టిలో ఉంటుంది. మనం కపిల మహర్షి గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ఒక జీవుడు శరీరంలోకి ఎలా వస్తాడు, శరీరంలోంచి ఎలా వెళతాడు, వెళ్ళేటప్పుడు వాడు పొందేటటువంటి రకరకాల అనుభూతులు ఎలా ఉంటాయి, వెళ్ళిన తర్వాత వాడు ఏ అనుభూతితో ఉంటాడు, తర్వాత మళ్ళీ శరీరంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి బాధలు అనుభవిస్తాడు, ఈ గర్భస్థ నరకం అంటే ఏంటి, తిరిగి పుట్టేటప్పుడు ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కపిల మహర్షి తన తల్లి అయినటువంటి దేవహూతికి చక్కటిగా భక్తి, జ్ఞానము, వైరాగ్యము, యోగము ఇటువంటివన్నీ బోధ చేస్తాడు. సృష్టిలో ఈ భూమి మీద మొట్టమొదటి చెప్పినటువంటి జ్ఞాన బోధ అది. వాటిలో కొన్ని సైన్స్ కూడా ఇప్పుడు ప్రూవ్ చేస్తోంది కదా. ఒక జీవి గర్భంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు ఎలా ఉంటుంది, ఎలా పెరుగుతుంది, మరి ఇవన్నీ ప్రూవ్ చేస్తున్నారు కదా. ఇది నిజమైనప్పుడు నీ కంటికి కనపడని మరో విషయం నిజం ఎందుకు కాదు? అది మనం ఆలోచించం. ఎందుకు ఆలోచించం? ఆలోచించేటటువంటి పరిజ్ఞానం మనకు లేదు. ఒప్పుకోవటానికి మైండ్ నీకు కావాల్సినటువంటి నేను రిజల్ట్ నా కంటితో చూస్తేనే నమ్ముతా అనేటటువంటి ఒక నారోనెస్ ఉంది మన మనసులో. మనం దాని నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే మనం బ్రాడన్ అయిందో మన దృష్టి, ఇది నిజమైనప్పుడు అది ఎందుకు నిజం కాదు, అది కూడా సత్యం అయి ఉండొచ్చు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఒక కామన్ సెన్స్ పెరుగుతుంది మనలో. అంటే దానికోసం అనమాట ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రహ్లాదుడు అంటే ఆహ్లాదమునకు, ఆనందమునకు పరాకాష్ట. అతని యందు దైవము, ధర్మము, సద్గుణం, సంపత్తి ఇవన్నీ ఎవరు ఉపదేశం చేశారండి? ఇందాక చెప్పాను కదా, నారదుడు. ఇదే భగవద్గీతలో కృష్ణుడు ఒక వాగ్దానం చేశాడు సాంఖ్యయోగంలో. ఏం వాగ్దానం చేశాడండి? మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అదేంటది? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాన్. ఇంకొక వాగ్దానం కూడా ఉంటుంది. నువ్వు దుర్మార్గుడివా, నీచుడివా, దుష్టుడివా, ఈ ప్రపంచంలో నీకంటే చండాలుడు ఇంకొకడు లేడా, అయినా నన్ను ఆశ్రయించు, నిన్ను నేను ఉద్ధరిస్తా అన్నాడు. ఎవరు చెప్పారండి ఈ మాట? వాంగ్మయం మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటిది వెతికినా కూడా భగవద్గీతలో చెప్పిన ఈ వాక్యం ఎక్కడా కనపడదు. నువ్వు దుర్మార్గుడివా, వచ్చి అవతలవో, దుష్టుడివా, వచ్చి అవతలవో కాదు. నువ్వు నన్ను ఆశ్రయించు అంటే నీలో ఉన్నటువంటి నేననేటటువంటి తత్వం వైపు నువ్వు వెళ్ళటం ప్రారంభం చేస్తే నిన్ను నేను ఉద్ధరించుకుంటానంటే లోపల నుంచే నీకు కావాల్సిన బోధ నేను ఇస్తా. నువ్వు ఇలా నడుచుకో, ఇలా చేసుకో, ధర్మంగా ఇలా జీవించు,
ఇలా 10 మంది శ్రేయస్సు కోసం జీవించు. ఈర్ష్య, అసూయ, ద్వేష, మదమాశ్చర్యాలు అనే వాటికి నువ్వు దూరంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. స్వార్థం ఉంటే నిస్వార్థం వైపు, నిస్వార్థం ఉంటే యజ్ఞార్థం వైపు నీ జీవితాన్ని మర్చుకో అనేటటువంటి భావాలు వాడి లోపల నుంచే పుట్టుకొస్తాయి. ప్రహ్లాదుడికి నారదుడు చెప్పాడు. ప్రహ్లాదుడు పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత నారాయణుడి మీద భక్తి ఎలా పెరిగిందండి? మళ్ళీ ప్రతిరోజు వచ్చి, ఏ ప్రహ్లాద, నువ్వు మర్చిపోయావా? నేను నీకు ఇన్ని విషయాలు చెప్పాను, మళ్ళీ మర్చిపోతే ఎట్లా, మళ్ళీ చెప్తా అని చెప్పలా. లోపల నుంచే అవన్నీ అతనికి వచ్చి నారాయణుడి మీద భక్తి పెరిగింది. ఎప్పటికప్పుడు తండ్రి హింసించినా ఆ శరీరం వదిలేసి మళ్ళీ ఇంకో శరీరంతో కట్టుకొచ్చాడు. ఎందుకు? ఆ భక్తి వల్ల అతనికి ఒక సూక్ష్మదేహం కూడా ఏర్పడింది. అది నశింపని దేహం. దానివల్ల ఎన్నిసార్లైనా ఆ దేహం కట్టుకొని వచ్చేస్తాడు. అది అందులో ఉన్నటువంటి రహస్యం. అటువంటి విభూది అది నేనే అనేటటువంటి విషయాలను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి ఏదో సినిమాలో కూడా మనం వింటాం కదా, శత్రువులు అంటూ ఎక్కడో ఉండరురా, మన చుట్టూతానే తిరుగుతూ ఉంటారు, చెల్లెల రూపంలో, కూతుల రూపంలో, కొడుకుల రూపంలో అన్నట్టు ప్రహ్లాదుడికి డైలాగ్ అది. ఏది? మన హిరణ్యకశిపుడికి, ప్రహ్లాదుడికి. మరి హిరణ్యకశిపుడు నాశనం అవటానికి కారణం ప్రహ్లాదుడే కదండి. ఎందుకు? సద్గుణం కలిగినటువంటి వాళ్ళని నువ్వు హింసిస్తూ ఉంటే అంతర్యామి అయినటువంటి తత్వం, అంతర్యామి అయినటువంటి దైవము దానిని క్షమించడు. నువ్వు వాడు ఆల్రెడీ ప్రపంచాన్ని బాధలు పెడుతున్నాడు, మరి వాడిని బాధల్లోంచి లోకాన్ని రక్షించాలంటే ఎవరుండాలి? తన విభూతికి సంబంధించినటువంటి వాడు అక్కడ ఉంటే వాడిని వీడు హింసిస్తే అప్పుడు తాను వచ్చి ఈ యొక్క సద్గుణ సంపత్తులను గాని, ధర్మాత్ముల్ని గాని రక్షించేటటువంటి బాధ్యత నేను తీసుకున్నానని చెప్పాడు కదా. అందుకోసం వాడిని లేపేస్తాడు అనమాట. వాడు ఎన్ని కోరికలు కోరాడో, ఎన్ని కోరికలు కోరినా ఎక్కడో ఉంటుంది ఒక దారి, ఆ దారి పట్టుకొని వస్తాడు. అందుకనే నువ్వు ఏదో ఒక ధర్మాన్ని నువ్వు నీ జీవితంలో నువ్వు అనుష్ఠిస్తూ ముందుకు వెళుతూ ఉంటే, నీ సాధన నీ కొనసాగుతూ ఉంటే, అప్పుడు నీకు కావలసినటువంటి అన్నింటి నుంచి నీకు మెల్లిమెల్లిగా దాంట్లోంచి ఒక దారి దొరుకుతుంది. దానికోసం మనం ఇవన్నీ ఎందుకు గంటలు రోజులు సంవత్సరాలు ఎందుకు చెప్పుకున్నాం అంటే అది. అంటే ప్రహ్లాదుడిని నేనే అంటే దాంట్లో ఉన్నటువంటి ఇదేంటంటే, అసుర జాతిలో పుట్టినా, నువ్వు ఏ జాతిలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఎక్కడ పుట్టినా కూడా నీలో ఎప్పుడైతే సద్గుణము, ధర్మస్పర్శ, దైవము యందు కావలసినటువంటి భక్తి ఇవన్నీ ఎప్పుడైతే నీలో ఏర్పడినాయో అప్పుడు నువ్వు సద్గుణ సంపన్నుడవే. నీలో దైవీ గుణము ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించేటటువంటి దైవీ గుణాన్ని నేనే అని చెప్తాడు. అప్పుడు నువ్వు చక్కటి ఆనంద స్వరూపుడు అవుతావు. అది ప్రహ్లాదుడు అంటే. అప్పుడు ఆనంద స్వరూపం అంటే దైవమే, అది నేనే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ తర్వాత మళ్ళీ కాలః కలయతామహం, కాలస్వరూపాన్ని నేనే అని చెప్తున్నాడు. ఈ కాలం అంటే ఏంటి? ఆ కాలస్వరూపాన్ని మనం ఎలా దర్శనం చేయవచ్చు? కాలం యొక్క మడతల్లో ఎలా ఉంటుంది? కాలంలో కలయతామహం అంటే లెక్కలేస్తుందట. కాలం లెక్కలు ఎలా వేస్తుంది? ఈ లెక్కలు వేయటం వల్ల దానికి ఒక లిమిట్ దాటిన తర్వాత అది మనకి ఫలితాల రూపంలో ఎలా వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం వచ్చేవారం చెప్పుకుందాం. అంతవరకు మన జీవితంలో కావలసినటువంటి సాధన నిరంతరం కొనసాగాలని, ఆ సాధనలో మనందరం మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళాలని, వెళుతున్న కొద్దీ మనలో స్థిరత్వం పెరగాలని, స్థిరత్వం పెరిగిన కొద్దీ ఆనంద స్థితిలో నిలవాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారాన్ని సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జయ గురుదేవ్.